నమస్కారం అండి మురళి గారు. మీరు మొన్న మా ఈవెంట్‌కి వచ్చి నన్ను పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నేను ఈ స్టూడియోకి రావడం జరిగింది. ఎంకే స్టూడియోస్‌కి వచ్చిన వెంటనే నాకు తట్టిన ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ బావుందండి ఈ స్టూడియోలో. ఇది కూడా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నది చాలా చోట్ల అసలు ఇంతలా ఉండదు అనిపించింది నాకు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. సురేష్ గారి దయ వలన నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా చాలా నెమ్మదస్తుడిగా చాలా మర్యాదగా మమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగానండి. మురళీకృష్ణ గారు, యూ ఆర్ గ్రేట్. ఎందుకంటే ఎప్పటినుంచో మీతో పరిచయం ఉంది మాకు ఇక్కడ సాయినాథపురంలో. కానీ ఒక కార్యకర్తగా చూసాము, ఒక సెక్రటరీగా మన ఆఫీసర్స్ కాలేజీలో చూసుకున్నాం. కానీ మిమ్మల్ని వేదిక మీద కూడా ఒక మంచి కళాకారుడిగా కూడా మీరు చాలా పైకి వస్తున్న నేపథ్యంలో ఇంత లోపల నిగూఢమైనటువంటి ఒక కళా తృష్ణ మీలో ఉందని తెలిసింది ఇప్పుడు ఈ స్టూడియోకి వచ్చినాక. ఇంకా మీ మీద నాకు చాలా గౌరవం పెరిగింది సార్. ఇంతకుముందు లేదని కాదు, బట్ రియల్లీ ఒక కళాకారుడు నిజంగా మొన్నటి ప్రోగ్రాంలో ఆల్రెడీ మీరు ప్రూవ్ చేశారు. మేము మీనాక్షి గ్రూప్ ద్వారా చేసినప్పుడు ఇంత దూరం నుంచి దాదాపు 20 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేసి వచ్చి ఆ కార్యక్రమం మొదటి నుంచి చివరి దాకా ఉండి కళాకారులందరినీ ప్రోత్సహించడం ఆ తీరు కానీ, ఇప్పుడు ఈ రోజున మీకు ఈ స్టూడియో జస్ట్ మీకున్న కళాతృష్ణని ఇంకా ఇనుమడింపు చేసుకుంటూ మీలో ఉన్న కళాకారుని బయటకు తెచ్చుకుంటూ 10 మందికి ఉపయోగపడాలి ఈ వేదిక అని చెప్పేసి ఒక ఎంకే స్టూడియో అని ఇక్కడ మనం సాయినాథపురంలో మన మల్కాజ్గిరి ఏరియాలో మనందరికీ కూడా కళాకారులకి అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ స్టూడియోకి ఇవాళ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకైతే. మంచి వైబ్రేషన్స్తో రాగానే నాకు పరీక్షలు పెట్టారు. కొన్ని పాటలు కూడా నా చేత అప్పటికప్పుడు పాడించారు. నాకేమిటో ఏ పాడతానో తెలియని పరిస్థితుల్లో కూడా చక్కగా ఒక లైవ్ కార్యక్రమం 4 పాటలు పాడే అవకాశం, ఇదంతా కూడా ఒక నా మెమొరబుల్గా ఉంది ఈరోజు నాకైతే. రియల్లీ మీ యొక్క ఆశయాలు ఇంకా మున్ముందు ఈ కళారంగంలో కళా సేవలో ఇంకా మీరు తరించాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంకే స్టూడియో అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. ఈ సాయినాథపురంలో కూడా మేము ఒక చక్కటి కార్యక్రమాన్ని చేసామండి. సురేష్ గారి పాటలన్నీ చక్కగా వినడం జరిగింది. అందుకని సురేష్ గారికి, మురళి గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సంతోషం. ఈరోజు మేడం గారు సంకల్పించకపోతే మీరు పిలిచారు, ఆవిడ వచ్చారు, మధ్యలో నేను ఒక వారధిగా ఉన్నాను తప్పితే ఆ వారధిగా ఉన్నందుకు నాకు కూడా ఒక అదృష్టం దక్కింది. ఈరోజు ఒక మెమొరబుల్ డేలో నేను కూడా ఉన్నానని చెప్పేసి ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్